హలో హాయ్ మచ్చా! ఈరోజు 'శ్రీనివాస మంగాపురం' గురించి ఫుల్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే, నేను స్టోరీ గురించి కూడా ఇందులో రివ్యూలు అయితే మీకు చేసి ఖచ్చితంగా నేను వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టంలోని హీరోగా పరిచయమైన తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్ నటి రవీన్ టటానా కూతురు షాయి తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్ కూడా బాగానే చేయడంతో శ్రీనివాస మంగాపురంపై హైప్ క్రియేట్ అయితే అయింది. మంచి అంచనాలతో నేడు జూలై 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అని ఫుల్ రివ్యూ ఇదిలోకి అయితే మనం వెళ్ళిపోదాం మరి. తిరుపతిలో మంచి ఫ్యామిలీ పలుకుబడి ఉన్న ఒక పెద్ద ఫ్యామిలీ వైపు చూడడానికి కూడా జనాలు భయపడతారు. అలాంటి వ్యక్తి కూతురే మన హీరోయిన్ మంగ. తొలి చూపులోనే మన హీరో ప్రేమిస్తాడు. అతను తిరుపతిలో కొత్త జులాయిగా తిరుగుతూ ఉంటాడు. స్వతంత్రంగా తిరిగే ఆ స్వభావం ఉన్న వ్యక్తి అన్నమాట. అయితే తను హీరోని చూసిన తర్వాత స్నేహం ఏర్పడడానికి మంగ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ళ తర్వాత వీరిద్దరి మధ్యలో స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మన హీరోయిన్ మంగాకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. అయినా సరే హీరో తనని ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా మంగని పట్టుకుంటాడు. శ్రీనివాస్ ఆమె రిజెక్ట్ చేసినా సరే, అంటే మన హీరో రిజెక్ట్ చేసినా సరే వదిలిపెట్టకుండా ఎందుకు అలా తిరుగుతున్నావు అని హీరోయిన్ కూడా తిడుతుంది. అయితే నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? అసలుకి వాసుబాబు ఎవరు? బళ్ళారి డాన్ వెంకటప్పయ్య నాయుడు మోహన్ బాబుతో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ శ్రీను ఎలా కలిశారు అనేదే తెరపై చూడాల్సిన ఒక ఘట్టం అన్నమాట. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే శ్రీనివాస మంగాపురం చిత్రంపై మొదటి నుండి కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ భూపతి బలమైన కథతోనే పట్టుకొని రాశాడు, కానీ వారసుని పరిచయం చేస్తాడేమో అనుకున్నాం, కానీ రొమాంటిక్ కమర్షియల్తోనే జయకృష్ణని ఎంట్రీ చేశాడు. అయితే వాస్తవానికి స్టార్ హీరోల వారసులు అనగానే ఎంట్రీ దాదాపు కమర్షియల్ చిత్రాలతోనే ఉంటుంది. తొలి చిత్రంతోనే మాస్గా నిలబడాలనే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ జయకృష్ణ కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. వైవిధ్యమైన కథలతోనే ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీనివాస మంగాపురం కథకు ఓకే చెప్పిన జయకృష్ణ పెద్ద సాహసమే చేశాడని చెప్పుకోవాలి. ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా బలమైన కథను కాకుండా కమర్షియల్ ఎలివేషన్ కొన్ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ హీరోలకు కావాల్సిన లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి, కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ప్రేమ కథను కూడా గుండెలకు హత్తుకునేలా చూపించలేదు. ఓ యాక్షన్ సినిమాతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి పాత్ర పరిచయం, హీరో హీరోయిన్ మధ్యలో ఎంట్రీ, ఇలా చాకచక్యంగా జరిగిపోతూనే ఉంటాయి. పాటలు కూడా ఒక మాటలో చెప్పాలంటే మాట్లాడేలోపు ఒక పాట, మేడలోపు ఇంకొక పాట వచ్చి కొంచెం చిరాకు తెప్పిస్తాయి. దాదాపు 40 నిమిషాల్లోనే 3 పాటల దాకా వచ్చేస్తాయి. అయితే స్వతంత్రబాబు పాత్ర ఎంట్రీ అయిన చేసే కామెడీ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది, కానీ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు. హీరోయిన్ వెనక హీరో పడడం, ఆమె కూడా అతన్ని తెలిసినా తెలియని వ్యక్తిలా చూడడం, ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఉందనే క్యూరియాసిటీతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమైన కాసేపట్లోనే ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు మన మైండ్లో చాలా వరకు సన్నివేశాలు కూడా గుర్తొస్తూనే ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా ముగిసిపోతుంది. ఇక తొలి సినిమానే ఆయన జయకృష్ణ చక్కగా నటించాడు. లుక్ పర్వాలేదు. తెరపై చూడడానికి బాగున్న యాక్షన్ సీన్తో పాటు డాన్స్ కూడా బాగానే చేశాడు. ఎమోషన్ సన్నివేశంలో మాత్రం అనుభవం లేని కారణంగా అన్నట్టు కనిపించింది. 3-2 సినిమాల తర్వాత బాగానే యాక్ట్ చేస్తారని అనుకుందాం మనందరం కూడా. ఇక మోహన్ బాబు తెరపై కనిపించే కాసేపైనా సరే మరొక తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక కిక్సమ్ అజయ్, వాసుకితో పాటు మిగిలిన నటీనటులు అంతా కూడా
పాత్ర పరిమితే నటించారు. సాంకేతిక కూడా సినిమాకు పర్వాలేదు అనిపించింది. బాగుంది. ఇక ప్రకాష్ నేపథ్యంలో సంగీతం బాగుంది. పాటల్లో అల్లరే ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత విఫలం అవ్వలేదు కానీ బాగుంది. సో సినిమా పరంగా చూసుకుంటే మంచి హిట్ కాంబోలోనే రన్నింగ్ అయితే అవుతుంది. సో ఇక చూడాలి. రన్ టైం వచ్చేసి సినిమా 2 గంటల పైనే ఉంటుంది. ఓకే. మరి సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలివేషన్స్ కూడా ఇంకా మన రివ్యూలో లేనివి కూడా సినిమాలో ఉన్నాయి. పబ్లిక్ టాక్‌లో కూడా మనం చూస్తున్నాం కదా! సో మీలో ఈ సినిమా ఎంతవరకైతే ఎంతమంది అయితే చూసారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బై.